ఎందుకు మన కృప కావాలి? ఈ కృప ప్రత్యక్షమయ్యట నిన్ను భక్తిహీనత నుంచి విడిపించేది దేవుని కృప. ఇహలోక సంబంధమైన దురాశల నుంచి నిన్ను విడిపించేది దేవుని కృప. ఉరమాల కాందాశియాల నీ ఉద్యోగంలో నువ్వు ఎట్లుండాలో నీకు నేర్పించాడు దేవుని కృప. వ్యాపారంలో నువ్వు ఎట్లుండాలో నిన్ను నేర్పించాడు దేవుని కృప. కాలేజీలో నువ్వు ఎట్లుండాలో నీకు నేర్పించేది దేవుని కృప. మందిరంలో ఒక విశ్వాసగా నువ్వు ఎట్లుండాలో దేవుని నేర్పించాడు దేవుని కృప. ఒక దైవజనుడుగా నువ్వు ఎట్లుండాలో నేర్పించాడు దేవుని కృప. చివరికి ఒక భర్తగా నువ్వు ఎట్లుండాలో నీకు నేర్పించాడు దేవుని కృప. ఒక భార్యగా నువ్వు ఎట్లుండాలో నేర్పించాడు దేవుని కృప. ఒక తల్లిదండ్రులు పిల్లలతో ఎట్లుండాలో నేర్పించాడు దేవుని కృప. తల్లిదండ్రులకు పిల్లలు ఎట్లుండాలో నేర్పించేది కృప. ఉద్యోగంలోని యజమానునికి నువ్వు ఎట్లుండాలో నేర్పించేది కృప. దేశ నాయకులతోని రాష్ట్ర నాయకులతోని ఒక పౌరునిగా నువ్వు ఎట్లుండాలో నేర్పించేది కృప. అందుకనే కృప ప్రత్యక్షమై ఇవన్నిటి నుంచి మనల్ని తప్పిస్తుందట. ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్,